మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య ఘన విజయం సాధించడంతో బీజేపీ మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు గౌరగల రాములు, స్వామి, రవికిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణలోని 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నందుకు మేము హర్షభావం వ్యక్తం చేస్తున్నాము. మరియు రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో మా బీజేపీ పార్టీయే రేపు సీఎం కుర్చీని అవరోధిస్తానని హర్షభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మరియు ఈ టీచర్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఓట్లు వేసినందుకు టీచర్లకు మరియు గ్రాడ్యుయేట్లకు మా అభినందనలు. మేము చాలా బీజేపీ కాన్స్టిట్యున్సీస్ ఇన్నిగానము పెరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందు రాబోయే ఎన్నికల్లో మేమే ముందడుగు వేసి బాగా వేస్తామని హర్షభావం వ్యక్తం చేస్తున్నాము. బీజేపీ పార్టీ అభ్యర్థులను టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారిని మరియు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గెలిపించిన టీచర్లకు మరియు గ్రాడ్యుయేట్ ఓటర్లకు బీజేపీ మాసైపేట మండల శాఖ తరఫు నుండి అభినందిస్తున్నాము. రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లను సాధిస్తుందని చెప్పి, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన దాంట్లో భాగంగా ఈరోజు మాసైపేట మండల శాఖ తరఫున ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బీజేపీ ఎక్కడుంది తెలంగాణలో అనే నాయకులకు బీజేపీ ఎక్కడుందో ఈరోజు కనబడుతుంది. అట్లాగే ఈరోజు బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని బీజేపీ 20 స్థానాలకు ఎదిగింది. అట్లాగే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా అధిగమిస్తామని బీజేపీ కార్యకర్తలుగా మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీగా ఎంపీటీసీ ఇంకా జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాలను కూడా బీజేపీ అధిక సంఖ్యలో కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.